Prakash సమస్య తగ్గుతుంది, మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఏవీఎన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. యోగాతో ప్రజారోగ్యాన్ని కాపాడుకోవాలని, ప్రతి ఒక్కరూ యోగాభ్యాసంతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఛత్రపతి సుభాష్ సెంటర్లో ఆదివారం ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలు అధికారులతో కలిసి యోగాసనాలు, ధ్యానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ 21వ యోగా డే సందర్భంగా 12వ యోగా డే సందర్భంగా ఇక్కడికి ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మాధవరావు గారు, రామకృష్ణ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, అంబికా గారు, గంధి సత్యనారాయణ గారు, ఆకాశ స్వామి గారు, ఆర్డీఓ గారు, మరి ఈతగూడ తాతాజీ గారు, రాంపండు గారు, కాశీ గారు, ఇంకా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మరి మీ అందరికి కూడా ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు యోగా చేసుకునే అవకాశం తాడేపూడిలో చాలాసార్లు ఇదివరకు నేను మున్సిపల్ చైర్మన్గా ఉండేది కూడా మనం ఏర్పాటు చేసాం. యోగా పార్కులు కూడా పెట్టాం. కానీ దాని సద్వినియోగం చాలామంది ఏదో ఆరంభ స్వరూపంగా చేసిన తప్ప కంటిన్యూ చేసేవాళ్ళు ఆ ముగ్గురు నలుగురు మిగిలేరు. వాళ్ళ ఆరోగ్యాలే బాగున్నాయి, ఉన్నవాళ్ళంతా హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. వాళ్ళు చూసి మనం నేర్చుకోండి. ఇవాళ నేను కూడా నేర్చుకోవాలని మీకు చెప్తున్నాను, కానీ నేను చేసి మీకు చూపించాలి. కానీ నాకు ఆ సమయాన్ని భగవంతుడు ఇంకా ఇవ్వలేదు. కాబట్టి మీకు ఇచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటే మేము ఆరోగ్యంగా ఉన్నట్టు, ఎందుకంటే పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఎమ్మెల్యే కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే. కాబట్టి మీరందరూ ప్రశాంతమైన మనసుతో ఉండాలంటే ఈ ఊరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. దానికి మున్సిపల్ కమిషనర్ ఆరోగ్యంగా ఉండాలి, మున్సిపల్ శానిటైజర్ సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలి, మున్సిపల్ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. యోగా ఉంటే కాదు, మరి చుట్టుపక్కల పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటే కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం. మన ఇంట్లో చెత్త తీసి బయటేసి మన ఇల్లు శుభ్రంగా ఉందనుకుంటే ఆ చెత్త మన ఇంట్లోకి వస్తుంది. కాబట్టి రోగాలు మన ఇంట్లోకి వస్తాయి. కాబట్టి మున్సిపల్ కమిషనర్ సందేశానికి మీ అందరూ రెస్పాండ్ అవ్వండి. తాడేపల్లిగూడెం గత 2 సంవత్సరాల్లో వచ్చిన మార్పు కారణం మన మున్సిపల్ కమిషనర్ మంచి అధికారి. ఎందుకంటే శానిటైజేషన్ చేయడానికి వరకు నేను తిరగవలసి వచ్చింది. ఇప్పుడు నేను ఇంటికాడ ఉంటే నాకు అన్ని ఫోటోలు వచ్చేస్తాయి. ఎందుకంటే అన్ని వాటిల్లో ప్రతిరోజు నాకు ఒక వాట్సాప్ మెసేజ్ ఉంటుంది. ప్రతి విలేజ్ నుంచి వాట్సాప్ మెసేజ్ ఉంటుంది. ఎక్కడ శానిటైజేషన్ జరిగింది, ఎక్కడ జరగలేదనే విషయం నాకు తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా కమిషనర్ సమర్థవంతంగా మరి ఆయన చేస్తూ ఉన్నారు. మరి ఇదే కొనసాగించాలి. 5 సంవత్సరాల్లో ఈ పట్టణంలో మార్పులు, పలు సెంటర్స్ కూడా పెరిగి ఇది ఛత్రపతి శివాజీ యోగా సెంటర్ కూడా మనం వాడుకోవచ్చు. మీకు సరదాగా ఎప్పుడైనా మనంతా ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకోవాలనుకుంటే కూడా దీని మనందరం కలవచ్చు. ఇక్కడ ఏదైనా మంచి కార్యక్రమం, మంచి పండగ చేసుకోవాలన్నా కూడా ఒక మంచి సెంటర్ మనం తయారు చేసాం. ఇది రోడ్డు వైడింగ్ చేసి హైవే కలుపుతూ ఉన్నాం ఈ రోడ్ని. అంటే ఎక్కడికక్కడ సెంటర్లో పెరిగితే దానివల్ల వ్యాపారస్తులు వ్యాపారం పెరుగుతుంది, ప్రజలకు కూడా డబ్బులు రొటేషన్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ డెవలప్మెంట్. ఇవాళ యోగాంధ్రతో పాటుగా స్వర్ణాంధ్ర కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. స్వర్ణ భారతదేశం తయారు చేయడం నరేంద్ర మోడీ గారు కంగడం కట్టుకుంటే, గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మరి స్వర్ణాంధ్రగా మార్చడానికి, మరి డబ్బులు తీసుకురావడానికి చాలా అవసరపడి మనందరికీ మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఈ యోగా డేని కూడా ఒక ప్రభుత్వ పనిదినాలతో పాటుగా అధికారులను ఆదేశించడం జరిగింది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎస్కేప్ అవుతారు. కాబట్టి దీన్ని అధికారులు అయితే ఎస్కేప్ అవ్వరు. కాబట్టి కమిషనర్ ఇదంతా బాధ్యత తీసి ఫోటోలు పెట్టకపోతే ఆయన రిమార్క్స్ పడతాయి. కాబట్టి అందరినీ మనం మోటివేట్ చేసినటువంటి మున్సిపల్ కమిషనర్కి, ఈ సమావేశం దిగ్విజయం చేసిన యోగా గురువులకి అందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని నా భగవంతుని కోరుకుంటూ, ఇది ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆరోగ్య భారతదేశాన్ని తయారు చేయాలనుకున్నారు, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తున్నారు, ఆరోగ్య తాడేపల్లిగూడెం మీరు తయారు చేయడానికి మీరందరూ సహకరించాలి. అంతేకాకుండా మీకు ఒక మంచి హాల్ని కూడా, ఒక 100 మంది యోగా చేసుకునే విధంగా ఒక హాల్ని కూడా కట్టిస్తున్నాం. దాంట్లో ఏసీ చేసుకుని అది మాధవరావు గారికి, చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మన గురుగారు రామకృష్ణ గారికి, మరి అంబికా గారు అందరూ కూడా 2 సెక్షన్ పెట్టుకోండి. లేడీస్ జెంట్స్ కూడా పెట్టుకోండి. అక్కడ మ్యూజిక్ సిస్టమ్ కూడా పెడతాం. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు కొత్తగా అంతా కూడా
ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టి దాన్ని ఎక్సర్సైజ్ చేసే దానికి చాలా మంది యువత ఇష్టపడుతున్నారు జుంబా. అది కూడా ఇక్కడ పెట్టే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా యూజ్ చేసుకోండి, యువకులు అందరూ కూడా యూజ్ చేసుకోండి. అంతేగాని అది మంద కాదనుకోకుండా దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. మనం ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది, మనకి దాన్ని P4లో చేయించాం, ఒక 90 లక్షలు 80 లక్షలు అవుతుంది. దాన్ని మీకు గిఫ్ట్గా ఇస్తున్నాం. దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. తల 10 రూపాయలు వేసుకొని దాన్ని క్లీన్ చేసుకుని శుభ్రంగా ఉంచి మరి దాన్ని గార్డెన్ కూడా పెంచి ఏర్పాటు చేస్తాం. అక్కడే ఒక జూనియర్ కళాశాల భవనాన్ని కూడా కట్టించబోతా ఉన్నాం. అది కూడా P4లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర రూమ్ కట్టుకోవడానికి ఎంత అవుతుందో కమిషనర్ గారు చెప్తారు. అన్ని రంగాల్లో తాడేపూడిలో అక్రమంగా నిలబడడానికి మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ మీ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం వెనక్కి ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళండి, అక్కడ ఆగండి. ప్రతిరోజు యోగ సాధన చేయాలని ఒక నిరంతర ప్రక్రియగా అలవాటు చేసుకోవాలని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. పట్టణంలో ప్రధాన కూడళ్లు అన్నింటినీ వ్యాపార కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని అన్నారు. ఛత్రపతి శివాజీ కోడెల నుంచి రోడ్డును విశాలంగా నిర్మించి జాతీయ రహదారికి అనుసంధానం చేస్తామని తెలిపారు. అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులో ఉండే విధంగా యోగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పీపూర్లో భాగంగా సుమారు ₹1 కోటి వ్యయంతో పురపాలక సంఘం ఆధ్వర్యంలో యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళలు పురుషులు వేరువేరుగా చేసేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆరోగ్య భారతదేశం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో యోగాంధ్ర ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనకు బృహత్తర కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. స్థానికంగా ఆరోగ్య తాడేపల్లిగూడెం సాధనకు ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద కార్యకర్తలు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు ప్రత్యేక కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఎం సూర్యారావు, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, ఈతకోట తాతాజీ, వర్తనపల్లి కాశీ, పుల్లా బావి, మద్దాల మణికుమార్, అడ్డగల్ల సురేష్, పట్నాల రాంపండు, అధికారులు, కూటమి కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్ తాడేపల్లిగూడెం.